ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీసెంట్ స్టడీ. ఫ్రెండ్స్, హ్యావ్ ఫామ్ గురించి, హ్యాస్ ఫామ్ గురించి, హ్యాడ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనము హ్యాస్ గురించి తెలుసుకుందాం. తర్వాత వీడియోలో మనం హ్యాస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? హ్యావ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒకరికంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి హ్యావ్ అనేది యూజ్ చేస్తారు, అంటే ప్లూరల్. ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. హ్యావ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ అవుతుందని. I have, we have, you have, they have, and my friends have. వీళ్ళంతా ప్లూరల్. ఐ అనేది ఒకటే ఇక్కడ యాడ్ అవుతుంది. అండ్ సింగులర్ పర్సన్స్కి హ్యాస్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్తాను, చూడండి. అండ్ హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్, అండ్ సీత హ్యాస్, మై ఫ్రెండ్ హ్యాస్. ఇలా సింగులర్ పర్సన్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఐ హ్యావ్ గురించి చూద్దాం. అండ్ ఇప్పుడు ఒక ఆఫీస్లో ఇద్దరు కొలీగ్స్, ఓకేనా, ఒక ఆఫీస్లో ఇద్దరు కొలీగ్స్ ఇద్దరు మీట్ అయ్యారు ఆఫీస్లో. వాళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకున్నారు, చేసావా లేదా అన్న దాని గురించి. అండ్ చూడండి, పాజిటివ్ అంటే అక్కడ ఆ గర్ల్ ఉంది చూడండి, ఆ గర్ల్ వచ్చేసి పాజిటివ్ స్టేట్మెంట్లో ఇలా అంటుంది, ఏమంటుంది? I had breakfast at 8 AM today అని చెప్తుంది. అంటే నేను ఈరోజు మార్నింగ్ 8 గంటలకు టిఫిన్ చేశాను అని చెప్తుంది. అండ్ దీన్ని నెగిటివ్గా ఇలా చెప్తుంది, అంటే నెగిటివ్ స్టేట్మెంట్. ఈ నెగిటివ్ స్టేట్మెంట్లో I did not have breakfast at 8 AM today అని చెప్తుంది. అంటే ఈరోజు మార్నింగ్ నేను 8 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని చెప్తుంది పాస్ట్ టెన్స్లో. అండ్ ఈ బాయ్ ఉన్నాడు కదా, ఆ బాయ్ వచ్చేసి ఇలా క్వశ్చన్ అడిగాడు. ఏ దాంట్లో? పాజిటివ్ ఇంటరాగేషన్లో. డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM టుడే? అంటే ఈరోజు మార్నింగ్ మీరు 8 గంటలకు టిఫిన్ చేశారా అని అడుగుతున్నాడు ఆ అబ్బాయి. ఎవరికి? ఆ అమ్మాయికి. దీన్ని పాజిటివ్ ఇంటరాగేషన్ అంటారు. అండ్ ఆ అమ్మాయి దీనికి ఆన్సర్గా పాజిటివ్ ఆన్సర్ ఇలా ఇచ్చింది, ఎస్ ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM టుడే. అవును, నేను ఈరోజు మార్నింగ్ 8 గంటలకి టిఫిన్ చేశాను అని చెప్తుంది పాజిటివ్లో. దీన్ని నెగిటివ్గా ఇలా చెప్తుంది, నో ఐ డిడ్ నాట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM టుడే అని నెగిటివ్ ఆన్సర్ ఇలా ఇచ్చింది ఆ అబ్బాయికి. దీన్ని పాజిటివ్ స్టేట్మెంట్ అంటారు. ఇప్పుడు నేను చెప్పబోయేదంతా పాజిటివ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది గుర్తుపెట్టుకోవాలి మెయిన్ థింగ్ మీరు. అండ్ వెంటనే ఆ అబ్బాయి నెగిటివ్ ఇంటరాగేషన్లో ఇలా క్వశ్చన్ అడిగాడు, ఏమని? అంటే పాజిటివ్ ఇంటరాగేషన్ అంటే వ్యతిరేకంగా. సో డిడ్ యూ నాట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM టుడే? నువ్వు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా 8 గంటలకి అని అడిగాడు. సో దీన్ని ఇంకోలా కూడా అడిగాడు, డిడెంట్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM టుడే? ఈ రెండిట్లలో అంటే ఈ క్వశ్చన్స్ ఎలాగని అడగచ్చు, ఈ రెండు ఒకటే క్వశ్చన్స్. దీనికి ఆన్సర్, పాజిటివ్ ఆన్సర్ వచ్చేసి అమ్మాయి ఇలా చెప్తుంది, ఎస్ ఐ డిడ్ నాట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM టుడే. అవును, నేను ఈరోజు మార్నింగ్ 8 గంటలకు టిఫిన్ చేయలేదు అని అంటుంది అమ్మాయి. సో దీన్ని నెగిటివ్ స్టేట్మెంట్లో ఇలా అంటుంది, నో ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM టుడే అని చెప్తుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు ఒకటి గమనించాలి, ఇది చెప్పిందంతా సింపుల్ పాస్ట్. ఓకేనా? సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లేస్, V2 ప్లేస్, ఆబ్జెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఆబ్జెక్ట్ అని అనొచ్చు, అదర్ వర్డ్స్ అని అనొచ్చు.